నేటి వాక్య ధ్యాన నిమిత్తం ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువారు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతని దేవాలయములకు వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయములు తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నెలంతట్లో కూడా మనం క్రిస్మస్ సందేశాలు వింటూ ఉంటాం. అయితే చాలామందికి ఎన్ని సంవత్సరాలైనా కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. ఇంగ్లాండ్ దేశంలో సెప్టెంబర్ నెలలోనే క్రిస్మస్ హడావుడి ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్ కానీ అమెరికా దేశాల్లో కానీ ప్రతి షాప్ కూడా అలంకరిస్తారు. చాలా ఆర్భాటంగా ఉంటుంది. ఆ పాశ్చాత్య దేశాలు, యూరోప్లో ఎస్పెషలీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే షాపింగ్. చాలా విస్తారమైన షాపింగ్ చేస్తారు. మనకు కూడా మనమేమో దానికి అతీతులు ఏం కాదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రిస్మస్ ఎంతమందికి సంతోషంగా ఉంటే తెలియదు, కానీ సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరంటే డెకరేషన్ కొట్టోళ్ళు, బట్టల షాప్ వాళ్ళు, మాంసం కొట్టోళ్ళు. దీస్ 3 ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ డ్యూరింగ్ క్రిస్మస్ కదా. మనకి యూత్ క్రిస్మస్కి భోజనమే పెడతారు, ఉమెన్స్ క్రిస్మస్కి భోజనాలే, లేకపోతే ఇంక ఏ క్రిస్మస్ అయినా ఉండండి, ప్రతి క్రిస్మస్కి అసలు భోజనం లేకపోతే క్రిస్మసే లేదు. అర్థమైందా? అందుకే ఒక ఆయన అన్నాడట, ఈ నెల వచ్చిందంటే భోజనాల పండుగ అన్నాడట. క్రిస్మస్ పండుగ రక్షణ పండుగ బదులు ఏ పండుగ అయింది? ఇది భోజనాల పండుగ అయిపోయింది. కానీ క్రిస్మస్ అంటే ఏంటి? ఆ లండన్ ప్రాంతంలో విస్తారంగా షాపింగ్ చేస్తే, ఆమె కూడా షాపింగ్ చేస్తుంటే ఒక పత్రికా విలేకరు ఆమె దగ్గరికి వచ్చి, మీరు చాలా విస్తారంగా షాపింగ్ చేశారు, మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు సెలబ్రేట్, కెన్ యూ టెల్ అబౌట్ సంథింగ్ అబౌట్ యువర్ సెలబ్రేషన్, నీ యొక్క పండుగ గురించి అని చెప్తా ఉంటే అని చెప్పింది, ఇంకో 4 రోజుల్లో మా క్రిస్మస్ పండుగ వస్తుంది, అంటే యేసు ప్రభు తిరిగి లేచిన రోజు అని చెప్పిందంట. సో చాలామందికి క్రిస్మస్ ఎందుకు చేస్తారో కూడా తెలీదు. కొంతమంది వాళ్ళు కొంటున్నారు కాబట్టి మనం కొన్నాం, వాళ్ళు సరదాగా ఉన్నారు కాబట్టి మనం సరదాగా ఉంటున్నాం. క్రిస్మస్ యొక్క ఆంతర్యాన్ని పూర్తిగా మనం మర్చిపోతున్నాం. కేవలం ఇది వేడుక జరుపుకోవడానికో, ఏదో చిల్లర మల్లగా ఆనందించడానికో, నలుగురితో పాటు మనం గెంతులేయటానికో ఈ పండగ కాదు. ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏంటి తెలుసా? దైవ ప్రత్యక్షత. క్రిస్మస్ అంటే దాని అర్థం, పూర్తి అర్థం ఏంటంటే దేవుడు మానవాళిని ప్రేమించి తన ప్రత్యక్షతను లోకానికి అనుగ్రహించిన దివ్యమైనటువంటి సమయం క్రిస్మస్ సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక క్రిస్మస్ అంటే మీరేం చెప్పాలో అర్థం అవ్వక్కర్లేదు. ఇక క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రత్యక్షత. అయితే ఒక ప్రశ్న, యేసు ప్రభు ప్రత్యక్షత ఎవరికి ఇవ్వటం కోసం ఈ లోకంలోకి వచ్చాడు? ఎవరికి తను ప్రత్యక్షపరచుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాడంటే, దేవుడు లోకమును ప్రేమించి అని రాయబడింది. అంటే ఒక వ్యక్తినో, ఒక దేశానో, ఒక జనాంగానో కాదు, లోకమంతటినీ ప్రేమించిన యేసయ్య ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రత్యక్షత ఇవ్వడం కోసం, ప్రత్యక్షపరచడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత మనకి లోకంలోకి వచ్చిందని సంతోషిస్తున్నాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, కానీ నీకు ప్రత్యక్షమయ్యాడా అనేదే పెద్ద ప్రశ్న. నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీకు ప్రత్యక్షత కలిగినప్పుడు. ఈరోజు చాలామంది, అందరూ ఇంక్లూడింగ్ పాస్టర్స్, దైవ సేవకులు కూడా, అందరూ కూడా ప్రసంగం చెప్పగలిగిన వాళ్ళే, అందరూ కూడా అద్భుతమైన సేవ చేస్తున్న వాళ్ళే, కానీ దైవ ప్రత్యక్షత కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. దట్స్ వై దెర్ ఇస్ నో రివైవల్ టుడే. అద్భుతమైన ఉద్యమం రాకపోవడం గల కారణం ఏంటంటే దైవ ప్రత్యక్షత లేదు. యెహోవా ఆత్మ వారిని ఎడబాసింది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ దెమ్ అని
మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ యొక్క సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ సమూయేలుకు ముందు ఉన్నటువంటి సంఘటన ఏంటంటే, అక్కడ దేవుని ఆత్మ వారి నుంచి వెళ్ళిపోయింది. మందసము పట్టబడినప్పుడు దేవుని ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకనే ఈరోజు కూడా దేవుని ప్రత్యక్షత మనలో లేకపోవటం వల్ల దైవికమైన ఉద్యోగం మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. కానీ ఆ దైవ ప్రత్యక్షత లోకములో కలిగింది కానీ నీకు కలిగిందా? లోకములో చాలామందికి ఆ ప్రత్యక్షత వచ్చింది కానీ నీకు ఆ ప్రత్యక్షత వచ్చిందా అనేదే ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే సిమియోను అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. సిమియోన్ అనే వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రిస్మస్లో. ఎందుకంటే ఈ సిమియోన్ అనే వ్యక్తి గురించి రాస్తూ ఈ వచనాల్లో మనం చూస్తే, అతడు ఒక మనుష్యుడు ఉండెను అని రాయబడింది వాక్యంలో. అవునండి, ఒక మనుష్యుడు ఉండెను అని రాయబడింది. ఇక్కడ మన చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. కానీ ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని గురించి చెప్పాలంటే పలానోళ్ళండి ఎప్పుడు తెల్లచొక్క వేసుకుంటాడండి, పలానోడండి ఎప్పుడు కోపిస్తాడండి, పలానోడండి ఎప్పుడు కూడా అలా మాట్లాడుతూనే ఉంటాడండి. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని తన యొక్క లక్షణాలతో పోలుస్తూ ఉంటారు. అలాగే ఒక మనుష్యుడు అంటే జనరలైజ్డ్గా ఉందని తానుకు లేదా తన ప్రత్యక్షత ఎవరికి లభించిందో ఆ వ్యక్తి ఎలాంటి వాడో చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. సిమియోను ఎలాంటి వాడు? ఒక మనుష్యుడు ఉండెను. కానీ ఆ మనుష్యుడు ఎలా ఉండెను అదే ప్రశ్న. అందరూ ఉన్నాం, మనం కూడా మనుషుల్లాగే. కానీ మనం ఎలా ఉన్నాం, సిమియోన్ ఎలా ఉన్నాడు అని గమనించగలిగితే సిమియోనికి దైవ ప్రత్యక్షత ఎందుకు కలిగిందో మనకు అర్థమవుతుంది. సిమియోను అనే వ్యక్తిని మనం గమనించగలిగినట్టయితే సిమియోనట అతడు నీతిమంతుడు. ఎవరంటండి? నీతిమంతుడు. రెండవది భక్తిపరుడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తు చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై తన దేవాలయంలోనికి వచ్చాను. చదవబడి వచనాల్లో నుంచి 7 లక్షణాలు ఈరోజు మీకు క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. దైవ ప్రత్యక్షత నీకు కలగాలంటే, లోకములో జన్మించిన యేసు, ఆ యేసు ప్రత్యక్షత నీవు పొందాలంటే, ఆ యేసు నువ్వు కనుగొనాలంటే, ఆ యేసును కనులారా నువ్వు వీక్షించాలంటే, ఆ యేసు యొక్క స్పర్శ నువ్వు అనుభవించాలంటే మన జీవితాల్లో ఏ లక్షణాలు ఉండాలో, ఎలా ఉండాలో 7 అనుభవాలు ఈరోజు మీతో పంచుకుంటా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హీ ఈజ్ రైచియస్, అతడు నీతిమంతుడు. చూడండి, మనం చాలాసార్లు ఈ మాట పలుకుతుంటాం, నీతిమంతుడు అనే మాట. అవునా? నీతిమంతుడు అనే మాట పలుకుతుంటాం. కానీ ఎవరి నీతిమంతుడు? నీతిమంతుడు అంటే ఎవరు? అసలు ఎవరి గురించి? మనమే నీతి అని చెప్పుకుంటాం. కానీ మనుషుని నీతి అట దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం అని రాయబడింది. కానీ మానవుని జీవితంలో నీతిమంతుడు నేల రాయబడుతుంది. ఆ నీతి అంటే అర్థం ఏంటి అని కనుక మనం గమనించుకోగలిగితే, నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? బీయింగ్ రైట్ విత్ గాడ్ అండ్ మెన్. మనుష్యునికి దేవుని దగ్గర వారిద్దరి ఎదుట మంచి సాక్ష్యము గలవాడై ఉండాలి. ఒకవేళ నువ్వు మనుషులతో మంచిగా ఉంటావు. ఇక్కడ లోకంలో ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళు ఎయిదర్ దే ఆర్ గుడ్ విత్ మెన్ ఆర్ విత్ గాడ్, బట్ దే ఆర్ నాట్ గుడ్ విత్ బోత్. లేదా మనుషులతో అయినా సఖ్యత మంచిగా ఉంటారు, లేకపోతే దేవుడితో అయినా మంచిగా ఉంటారు. అంతే తప్ప వాళ్ళిద్దరి దగ్గర మంచిగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కొంతమంది లోకంలో అన్ని పాపాలు చేస్తుంటారు, దేవుని దగ్గరకు వచ్చి మాత్రం చాలా భక్తిగా ఉంటారు. కొంతమందికి అసలు భక్తే ఉండదు, కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ రెండు నీతి కాదు. నీతి ఎప్పుడో తెలుసా? మంచితనము, దైవ భక్తి రెండు సమకూడినప్పుడే దేవుని దృష్టికి మనుషుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడే నిజమైన భక్తిపరుడు, నిజమైన నీతిమంతుడు. కనుక రైచియస్ అనే వ్యక్తి ఎవరంటే, దోస్ హూ లివ్ ఎ లైఫ్ దట్ ప్లీజింగ్ టు గాడ్ అండ్ టు మెన్. మనుషుని ఎదుట దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగిన వాడు నీతిమంతుడు. అలాంటి నీతిమంతమైన జీవితం అతడు జీవించాడు. అంతేకాదండి, నీతిమంతుడు ఎవరంటారు తెలుసా? దోస్ హూ లివ్ బై ఫెయిత్. విశ్వాస మూలముగా జీవించువాడు నీతిమంతుడు అవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా
జీవించును అని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. నీతిమంతుడంటే దేవుని ఎదుట నిందారహితుడిగా ఉంటాడు, మనుషుల ఎదుట నిందారహితుడిగా ఉంటాడు. నీతిమంతుడంటే విశ్వాస మూలముగా జీవించేవాడై ఉంటాడు. విశ్వాసము లేనివాడిగా ఉండడు. విశ్వాసం ఉన్నా దాన్ని వినియోగించకుండా క్రియలు లేనివాడిగా ఉండడు, కానీ తను కలిగిన విశ్వాసముతో బ్రతికేవాడిగా ఉంటాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా విశ్వాసం లేదని అడిగాను అనుకోండి, అసలు నాకే అర్థం లేదు నా ప్రశ్న అన్నట్టుగా ఉంటుంది. విశ్వాసం లేకుండా గుడికి వస్తారా? రారు కదా. కానీ విశ్వాసం లేకుండా గుడికి రారు, కానీ విశ్వాసానికి తగ్గ క్రియలు మాత్రం చేయరు. లివింగ్ బై ఫెయిత్ అంటే నీ కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ నడవడికను నడిపించుకోవడం, నీ జీవితాన్ని ముందుకు నడిపించటం. యూ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్ అనగా విశ్వాసమును బట్టి నీ అడుగులు వేయాలి, విశ్వాసమును బట్టి నీ ఆలోచనలు ఉండాలి, విశ్వాసమును బట్టి నీ క్రియలు ఉండాలి, విశ్వాసాన్ని బట్టి నీ చర్యలు ఉండాలి, విశ్వాసమును బట్టి నువ్వు చేసే ప్రతి కార్యం విశ్వాసం మీద ఆధారపడిందై ఉండాలి. అబ్రహాము తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే దేని మీద ఆధారపడి వచ్చాడు? విశ్వాసం. అబ్రహాం తన కుమారుని ఇవ్వటానికి వచ్చాడంటే దేని మీద వచ్చాడు? విశ్వాసం. అబ్రహాము చేసిన ప్రతి పని కూడా విశ్వాసం మీద ఆధారపడిన వాడిగా చేశాడు. అందుకనే అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈరోజు నీవు నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే, నీవు నీతిమంతుడిగా ఎంచబడాలంటే విశ్వాస సహితమైన వాడిగా నీవు జీవించాలి. ఇంకా చాలా అరుదైన ఇంట్రెస్టింగ్ ఈ అధ్యాయాలు చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి కనపడింది. ఎవరు నీతిమంతుడు అంటే, సామెత గ్రంథం 29:7 ఒకసారి చదవండి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించు. అనగా నీతిమంతుడు అనేవాడు బీదల పక్షంగా, బీదలకు సహాయం చేసే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. ధనవంతుల పట్ల నీకున్న సానుకూలమైన దృక్పథం పేదల పట్ల లేకపోతే నీవు నీతిమంతుడు కావు. పేదల సహవాసం నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని తృణీకరించేవాడిగా, వారిని విస్మరించేవాడిగా ఉంటే నీ నీతి నిలవదు. గనుక నీవు నీతిమంతుడిగా నీ నీతి నిలవాలంటే నువ్వు బీదల పక్షముగా న్యాయము తీర్చి వారి పక్షంగా మంచి కార్యాలు చేసేవాడిగా ఉన్నవాడే నిజమైన నీతిమంతుడు. హల్లెలూయా. అది బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనంగా మీరు జ్ఞాపకం చేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్, సామెతల గ్రంథంలో రాయబడిన మరొక మాట తెలుసా? సామెతల గ్రంథం 10:11 ఒక మాట రాయబడుతుంది. నీతిమంతుల నోరు ఏంటంటండి? జీవపు ఊట కదా. అంటే జీవపు ఊట అంటే ఏంటి? బ్రతికించేది అని అర్థం. అవునండి, అన్నీ నీళ్ళే, కానీ మురికాల్లో నీళ్ళు ఉన్నాయి, కానీ తాగామనుకోండి వెంటనే చేస్తాం. ఎందుకంటే అవి నీళ్ళే కానీ త్రాగటానికి వీలు లేనటువంటి నీళ్ళు. అందులో జీవం లేదు. ఆ నీళ్ళు ఏముంది? మరణం ఉంది. ఆ నీటిలో శాపం ఉంది. ఆ నీటిలో మన జీవితాన్ని పాడు చేసే లక్షణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒకరి మాట, నోట నుంచి వచ్చే మాట జీవాన్ని కలిగించేదిగా ఉంటుంది. నీతిమంతుని మాట జీవపు ఊట. కానీ మన మాటలు ఎలా ఉన్నాయి? మనం అంటాం మాటకు ఒకసారి వాళ్ళకి అస్సలు నీతి లేదండి, వాళ్ళు అస్సలు వాళ్ళ మాటకి నీతి లేదండి అంటాం. నీతి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ వాక్య ప్రకారం అర్థమైంది ఏంటి తెలుసా? నీతిమంతుని మాట జీవపు ఊట వలె ఉండాలి. వాళ్ళ మాట ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. బైబిల్ రాసిన వదరబోతులు అని రాస్తుంది. అంటే వాళ్ళ మాటలకు అర్థం ఉండదు, వాళ్ళ మాటలు ఇతరులకు గాయాలు పరిచేలాగా ఉంటాయి. వారి మాటలకు చాలా అనవసరమైన మాటలు మాట్లాడతారు. నీతిమంతులు అనవసరమైన మాటలు మాట్లాడు, అక్కర్లేని చోట నోరు విప్పడు. కొన్నిసార్లు మనం అసలు మాట్లాడటాకే పుట్టినట్టుగా మాట్లాడతాం. దాన్ని ఇంగ్లీష్లో చాటర్ బాక్సెస్ అంటారు కదా. అంటే వాగుడికాయ. మనం ఏదో ముద్దు పేరు అనుకుంటాం, కాదండి, అదో తిట్టు. కానీ కొన్నిసార్లు మనకి తిట్లు కూడా మనకు అదే అలవాట్లయితే కనుక అదే మన లక్షణం అనుకుంటాం, అదే మనకు అభినందన అనుకుంటాం. అవునా? కాదండి. ఇక్కడ నీతిమంతుడు అనేవాడు చాలా జ్ఞానంగా మాట్లాడతాడు. అతని మాట ఇతరులకు జీవాన్ని కలిగించేదిగా ఉంటుంది. అతని మాట ఇతరులను ధైర్యపరిచేదిగా ఉంటుంది. అతని మాట ఇతరులను గణపరిచేదిగా ఉంటుంది. అతని మాట జీవాన్ని స్పృశించేలాగా ఉంటుంది. అంటే సిమియోను మాట్లాడినప్పుడు ఇతరులకు ఆదరణ కలిగింది. సిమియోను మాట్లాడినప్పుడు ఇతరులకు ధైర్యం కలిగింది. సిమియోను మాట్లాడినప్పుడు ఇతరులకు ఉద్యోగం కలిగింది. సిమియోను పేదల పట్ల దాతృత్వం గలవాడిగా ఉన్నాడు. సిమియోను పేదలను చేరదీసేవాడిగా ఉన్నాడు. సిమియోను మనుషునికి ఎదుట, దేవుని ఎదుట నిందారహితుడిగా ఉన్నాడు. సిమియోను దేవుని సన్నిధిలో విశ్వాస మూలముగా అతడు జీవించాడు. అందుకే అతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. చూడండి, రెండవదిగా చూడండి సిమియోను ఎలాంటి వాడంటే భక్తిపరుడు. ఎవరు? సిమియోను. అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు కనులారా చూచాడు. లోకములో పుట్టడం కాదు యేసయ్య, తాను ఎదురుగా తన అనుభవపూర్వకంగా చూసినవాడు ఈ సిమియోను. ఆ సిమియోనికి ఆ ప్రత్యక్షత గల కారణం ఏంటంటే భక్తి. భక్తి అంటే ఏంటో తెలుసా మీకు అసలు ఎవరికైనా? భక్తి అంటే హ్యావింగ్ డీప్ డివోషన్ టువర్డ్స్ గాడ్. అంటే దేవుని మీద లోతైనటువంటి ప్రేమను, నమ్మకాన్ని, విశ్వాస్యతను కలిగిన వాడు భక్తిపరుడు. a deep commitment towards God. దేవునికి ఒక అచంచలమైన సమర్పణ గల మనస్సు గలవాడు భక్తిపరుడు. కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను. నేను చాలాసార్లు చెప్పిన మీకు జ్ఞాపకం, డబ్బుకు వడ్డీ ఇచ్చేవాడిని ఏమంటారు? వడ్డీ వ్యాపారస్తున్నాడు. స్కూల్లో టీచర్ని ఏమంటారు? పాఠాలు చెప్తాడు కాబట్టి టీచర్ గారు అంటారు. వైద్యం చేసేవాడిని డాక్టర్ గారు అంటారు. వ్యాపారం చేసేవాడిని వ్యాపారస్తులు అంటారు. మరి గుడికొచ్చి వచ్చిన వాళ్ళు భక్తులు ఎందుకు అంటున్నారు అంటే, వైద్యం చేసేవాడిని డాక్టర్ అంటారు తెలుసు, టీచర్ చెప్పేవాడిని, పాఠాలు చెప్పేవాడిని టీచర్ అంటారని తెలుసు, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పండి పాస్టర్ అంటారని తెలుసు. మరి భక్తిపరుడు అంటారు. పాస్టర్ నెసర్లీ భక్తిపరుడు అయి ఉండక్కర్లా. ప్రసంగం చేసేవాళ్ళంతా భక్తిపరులు ఏం కాదు. భక్తి వేరు, ప్రసంగం వేరండి. చాలా బ్రహ్మాండంగా పాస్టర్ల కంటే బాగా ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రసంగం ఇంపార్టెంట్ కాదు, భక్తి ఇంపార్టెంట్. దైవ ప్రత్యక్షత కావాలంటే ప్రసంగాలు బాగా చేసేవాళ్ళు ప్రత్యక్షత కలగదు, భక్తి కలిగిన వాళ్ళకి ప్రత్యక్షత కలుగుతుంది. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే అంకిత భావం. చెప్పండి మాట, అంకిత భావం. దేవుడు అంటే ఇక మళ్ళీ ఒకళ్ళు వచ్చి, అమ్మ మీరు గుడికి రాలేదు ఈ వారం, వచ్చేవారు మీరు రాత్రి గుడి అంతా వెలవెలబోతుంది, మీరు రండి అమ్మ ప్లీజ్ అమ్మ, మీరు రాకపోతే బాగా, అంత గారం చేయక్కర్ల వాళ్ళకి. కొంతమందికి అసలు దైవిక విషయాల గురించి ఎంత బతిమలాడో తెలిసే వాళ్ళని అసలు. వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు భక్తులు కాదు. భక్తి ఎవడంటే, భక్తి ఉన్నవాడు ఎవడంటే అంకిత భావం ఉన్నవాడు. ఎవరని చెప్పాలా? కొంతమందికి స్కూల్కి వెళ్ళటానికి కూడా తొయ్యాలండి, అర్థమైందా? చదవటానికి కూడా తొయ్యాలి. నేను పేరు చెప్పనులే కానీ, నాకు పోయిన వారంలో ఒక సహోదరుడు ఫోన్ చేసి ఏంట్రా డబ్బులు జీతం వస్తుండే రోజు స్కూల్కి తోసి, ఉద్యోగానికి తోసి, అన్నిటికీ తోయాలంటే ఎలాగా? వాడికంటే ఇంకెప్పుడు రాదా అంటే, ఇప్పుడున్న జనరేషన్ అలాగే ఉంది. స్కూల్కి పంపాలి, ఇంకా ఉద్యోగానికి పంపాలి, పెళ్ళికి బతిమలాడాలి, ఇల్లుకి బతిమలాడాలి, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వటానికి బతిమలాడాలి, అన్నిటికీ వీ హ్యావ్ టు బెగ్ ఫర్ ఎవ్రీథింగ్. అదే వాడికే కమిట్మెంట్ ఉంది, నేను కలెక్టర్ అవ్వాలి అనే కమిట్మెంట్ ఉంటే పొద్దున్నేసి లేగు చదువు అంటాడు ఎవడన్నా అండ్. ఇఫ్ హీ హ్యాస్ దట్ కమిట్మెంట్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్, నేను ఒక పాస్టర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, నాకు ప్రత్యక్షత కావాలి, యేసును చూడాలని అంకిత భావం ఒక వ్యక్తికి ఉంటే వాడిని ప్రార్థన చేయమని వాడు బతిమలాడక్కర్లా, దేవుని మందిరాన్ని మన బతిమలాడక్కర్లా, సువార్తకు రమ్మని బతిమలాడక్కర్లా. అతనుకున్న అంకిత భావం అతనిలో ఉన్న భక్తిని బయలుపరుస్తుంది. ఈరోజు చాలామందికి గుడికి వస్తాం కానీ అంకిత భావం లేదండి. దేవా నీకే నా జీవితం అంకితం. ఎంత బాగా పాడతా తెలుసా? సరిగమలతో పాట పాడతాం. పాట పాడమంటే ఇదిగో దేవా నా జీవితం, ఇదంతా పాట ఏది బాగుంటుంది పాడేస్తాం. ఏమైనా ఏం చేయమని నువ్వు అడగట్లేదుగా, ఏమైనా అడిగితే కదా ప్రభు ఏమైనా చేయగలడు. ప్రాబ్లం ఏంటి? మనకి ఏదైనా కొత్త పాట వస్తే పాడేస్తాం తప్ప ఏమైనా చేయగలవు కథ మొత్తం. అసలు నువ్వు అడిగింది ఏంటి? ఏం మార్చమని అడిగావు? నీకు అంత ఖాళీ ఎక్కడది అసలు? అంత అంకిత భావం ఎక్కడుంది? ప్రార్థన చేసి అంకిత భావం. ఇఫ్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ అండ్ హిస్ డీడ్స్, దెన్ షోర్లీ యూ విల్ రిసీవ్ ద గాడ్లీనెస్ ఆఫ్ గాడ్. దైవికమైన శక్తి నువ్వు పొందుకోవాలంటే, దైవ ప్రత్యక్షత నీలోనికి రావాలంటే నీకేం కావాలి? భక్తి అంటే అర్థం ఏంటి? అంకిత భావము. హ్యావింగ్ ఏ 200% కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్. దేవునితో నీకు సంపూర్ణమైన సమర్పణ నీకు రావాలి. మనకు కొన్నిసార్లు భక్తి అంటే పాట పాడటం, చప్పట్లు కొడటం, ఇది కాదండి భక్తి అంటే. భక్తి అంటే ఏం తెలుసా? దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల అంకిత భావం కలిగి జీవించడమే నిజమైన భక్తి. అంటే సిమియోనికి ఎంత అంకిత భావం ఉందో తెలుసా? సిమియోనికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు? సిమియోని వయసు ఎంత తెలుసా మీకు? సిమియోని వయసు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా మీకు? 350
80 సంవత్సరాలు. అంటే సడన్గా వచ్చి ఆ రోజు గారు భక్తి చేసి సంఘ పెద్ద అయిపోయిన సిమియోను కాదు. ఆ రోజు గారు ప్రభు పిలిచాడని చెప్పి సేవకుడు అయిపోయిన సిమియోను కాదు. 380 సంవత్సరాలు దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, భక్తిపరుడుగా తన భక్తిని కొనసాగించిన వాడు సిమియోను కనుకనే సిమియోను భక్తిపరుడని సాక్ష్యం చెప్తుంది దేవుని గ్రంథం. ఈరోజు మన అంకిత భావం ఒక్కరోజు 2 రోజులు కూడా ఉండట్లా. బాప్తిసం పొందినప్పుడు మాత్రం అసలు మామూలుగా పావురం కంటే వీళ్ళు అందంగా ఉంటారు. అలా మాట ఆ రోజే మారిపోద్ది మాట. పాస్టర్ ప్రజలాడండి, ఇక ప్రతి వారం గుడికి వస్తాను పాస్టర్ గారు, నేను అసలు మీ వెంటే ఉంటానండి, ఒక పరిచారకుడిగా ఉంటానండి అంటారు. తర్వాత వారం మనల్ని నమ్మేస్తారు వాళ్ళు. ఆ ఒక్క వారమే వాళ్ళ కమిట్మెంట్. తర్వాత వారం నుంచి వాళ్ళు అసలు మనకు కనపడరేక. వాళ్ళ అంకిత భావం ఒక్క వారంలో పోతుంది. కానీ సిమియోను అంకిత భావం 380 సంవత్సరాలు తన మరణ పర్యంతం అంకిత భావంతో భక్తి గలవాడిగా, దేవుని కొరకు కనిపెడుతున్నవాడిగానే ప్రభువు కొరకు మాత్రమే జీవించాడు. ఆయన జీవించిన జీవితం పరమార్థం ఏంటంటారు? సిమియోను దేని కొరకు బ్రతికాడు? ఇప్పుడు నేను పాస్టర్ను 4 సంవత్సరాలు సీనియర్ రెవరెండ్, తర్వాత బిషప్, ఆర్చ్, ఇలా లెక్కలేసుకున్నాడు. ఆయన ఏమన్నా ఆ లెక్కలేం లేవు సిమియోను గారికి. సిమియోనుకున్న ఒక్క లెక్క ఏంటి తెలుసా? నేను ప్రభువుని చూడాలంతే, ప్రభువుని చూస్తామని చెప్పాడు అంతే. నా దృష్టి, నా మనసు, నా ఆలోచన అంతా ప్రభువు మీదే, దేవుని మీదే నా ఆశ. అంకిత భావం గలవాడిగా ఉన్నాడు. అదే భక్తికి నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా భక్తికి నిదర్శనం ఏంటి తెలుసా? రెస్పెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గౌరవించరు, దేవుని సన్నిధిని గౌరవించరు. దేవునికి ఇచ్చే స్థానం మన ఇంట్లో ప్రప్రదమైనదిగా ఉండదు. అన్నిటికీ విలువైందే. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికే చాలా విలువహీనంగా మాట్లాడతాం. భక్తిపరులు దేవుని పట్ల అంకిత భావం ఉంటుంది. భక్తిపరులకు దేవుణ్ణి ఘనపరుస్తారు, గౌరవిస్తారు. మూడవది ఆత్మల భారము కలిగిన వాడు, లేదా ఆత్మీయ భారము కలిగిన వాడు. హీ హ్యాస్ ఎ స్పిరిచువల్ బర్డెన్. చాలామందికి స్పిరిచువల్ ప్యాషన్ ఉంది కానీ స్పిరిచువల్ బర్డెన్ లేదు. ఆసక్తి చాలా ఉంటుంది కానీ భారం లేదండి. ఆసక్తి ఉంటుంది. ఇంట్లో కూర్చొని మా అబ్బాయి కలెక్టర్ అయిపోవాలి, మా అబ్బాయి కోటీశ్వరుడు అవ్వాలి అనుకుంటే అవడం. చూడండి, ఎప్పుడు ఆసక్తి మాత్రమే మనల్ని సమర్థులను చేయదు. మనకున్నటువంటి భారం, ఆ బర్డెన్, ఆ ప్యాషన్ మనలో ఉండాలి. కానీ వాళ్ళ సిమియోను చూసినట్లయితే, సిమియోను ఎందుకు బతుకుతున్నాడట? సిమియోను ఎన్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన బ్రతుకుచున్నాడు. చూడండి, ఆ వచనం చూడండి. 2వ అధ్యాయములో 26వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చాలండి. ఎవరి ఆదరణ కొరకట? ఆయన ఆదరణ కొరకు కాదు, ఆయన కుటుంబ ఆదరణ కొరకు కాదు. ఆయన కనిపెట్టేది ఎవరి ఆదరణ కొరకు? ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు. ఇశ్రాయేలుల స్థితిని ఎరిగిన వాడు 400 సంవత్సరాలుగా దర్శనం లేదు, 400 సంవత్సరాలుగా ప్రత్యక్షత లేదు, 400 సంవత్సరాలుగా దేవుని వాక్కు లేదు. ప్రజల భక్తి విడిచి, ప్రజల దేవుని మార్గాన్ని విడిచి ఇష్టానుసారంగా తిరుగుతుంటే యేసు ప్రభు ప్రత్యక్షత ఒక్కటే నిరీక్షణ కలుగు చేస్తాను నమ్మినటువంటి సిమియోను ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను చూడాలనే భారం గలవాడిగా బ్రతికాడు. ఈరోజు దేవుని పిల్లలంగా ఆరాధనలకు వస్తున్న మనకి మన భక్తి మనకి సరిపోతుంది కానీ మనకి భారం లేదు. పూర్తిగా మనలో భారం చచ్చిపోయింది. నశించిపోతున్న వారి కొరకైన భారం మనలో పూర్తిగా చచ్చిపోయింది. మనలో ఆ ఇది లేదు మనలో. చూడండి, నెహెమియా అతడు తన యొక్క యెరూషలేము ప్రాకారపు గోడ కూలిపోయిందన్నప్పుడు అతడు భారము కలిగిన వాడిగా ఉన్నాడు. తన హృదయం నిండా దేవుని మందిరాన్ని గురించిన భారం అతనిలోనికి వచ్చింది. ఇక్కడున్న మీ అందరితో ఒక మాట నేను అడగాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమిస్తున్నాం, భక్తిపరులుగా ఉన్నాం చెప్పుకునే మనము మందిరం గురించి నీ భారం ఎంత? నీ మందిరంలో, నీ వెళుతున్న మందిరంలో నశించిపోతున్న వారి కొరకు నీ భారం ఎంత? దేవునికి దూరం అయిపోతున్న వారి గురించి నీ బాధ్యత ఎంత? నీ ఇరుగు పొరుగు వారి రక్షణ గురించిన బాధ్యత ఎంత? సిమియోను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆదరణ చూడాలని అతడు ఇశ్రాయేలు రక్షణ కొరకైన భారము కలిగిన వాడిగా ఉన్నాడు. వేర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ బర్డెన్? ఆత్మ సంబంధమైన భారం ఏది ఉందా? ఉందండి. భారం ఉన్నవాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు.
భారం ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. భారం ఉన్నవాడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. భారం లేనివాడు బాధ్యత కలిగిన వాడు కాదు. భారం లేనివాడు సహాయం చేసే మనసు లేనివాడు. భారం లేనివాడు ఏ విధమైన అంకిత భావం లేనివాడు. కానీ క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మనందరం కూడా లెట్ us prepare to have a soul that burdens for the perishing people. నశించిపోతున్న వారి కొరకైన భారముతో కూడినటువంటి మనస్సు గలవారిగా మనం ఉంటే ముందు యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను చెప్పింది మీరు చెప్పారనుకోండి, ఎక్కడన్నా ఎక్సైటింగ్గా ఉంటుంది. అదే 10 మంది చెప్తే నేను చెప్పిందే మారిపోద్ది మొత్తం. అదే మీరు చూసింది చెప్తే మారిపోద్దా? అందుకే గొర్రెల కాపర్లట వారు విన్నవాటిని కన్నవాటిని వారు వెళ్ళి చెప్పారట. అంటే విన్నవాటిని చెప్పారు, చూసిన వాటిని. సో దెర్ ఈస్ నో చేంజ్ ఆఫ్ మెసేజ్. ఈరోజు మనలో ఆ భారం రావాలి. నేను ప్రభువును చూడాలి, నేను చూసిన ప్రభువు నా ఇంటి వారు చూడాలి, నాకు ప్రత్యక్షమైన ప్రభు నా ఊరి వాళ్ళు చూడాలి, నా సంఘంలో మిగిలిన వారు చూడాలి, నశించిపోతున్న వారు రక్షణలోనికి రావాలనే ఆత్మ సంబంధమైన భారం, దేవుని మందిరం గురించిన భారం, దేవుని సువార్త కొరకైన భారం మన హృదయాలను మండించాలి. మా తండ్రి మీకు వందనాలు. ఈ ఆరాధన అంగీకరించండి. మాతో మాట్లాడేందుకు వందనాలు. ఇంకొన్ని మీ దాసు ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్కు చేత శుద్ధి చేయబట్టడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.